వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ JN1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సింగపూర్లో వేగంగా వ్యాప్తి చెందుతుండగా, భారత్లోనూ అదే రీతిలో ప్రబలుతోంది. ఉత్తరప్రదేశ్, కేరళలో గడిచిన 24 గంటల్లో 5గురు మరణించారు. మరోవైపు కేరళలో గడిచిన 24 గంటల్లో 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సరిపడా RT-PCR కిట్లు పంపిణీ చేసి, అనుమానితులకు టెస్టు చేయాలని సూచించింది. రాష్ట్రంలో 6 కరోనా కేసులు తెలంగాణలో ఇవాళ 6 కరోనా కేసులు నమోదు కాగా, అన్నిట్లోనే వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ ఒకరు వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. నిన్న 4గురికి పాజిటివ్ సోకింది. ప్రస్తుతం 14 మంది చికిత్స, ఐసోలేషన్లో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించింది. మరోవైపు దేశంలో ఇవాళ ఒక్కరోజు 614 కేసులు, 3 మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.